మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, హిందీతో పాటు పలు ఇతర భాషల్లో ఈ సినిమా విడుదలవ్వగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభిస్తుంది. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తుంది. అయితే హిందీ బెల్ట్ లో మాత్రం ఈ చిత్రానికి కాస్త కలవరం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణంగా కాజోల్ నటించిన మా చిత్రం నిలుస్తుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కన్నప్ప చిత్రం విడుదలైన 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలో నెట్ కలెక్షన్ సుమారు 23.1 కోట్లు కాగా మరియు గ్రాస్ కలెక్షన్స్ 25 కోట్ల వరకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు 3.6 కోట్ల వసూళ్లు అందుకుంది. భారీ తారాగణం పాన్ ఇండియా ప్రమోషన్లు ఈ కలెక్షన్లకు బలమయ్యాయి. మొత్తంగా 4వ రోజు ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 4 నుంచి 4.5 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ నటించిన మా చిత్రం కూడా అదే రోజు విడుదలై మంచి స్పందన పొందుతోంది. ప్రత్యేకంగా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 3 రోజుల్లోనే 17.4 కోట్ల ఇండియా నెట్ మరియు 2.1 కోట్ల ఓవర్సీస్ వసూలు సాధించింది. వరల్డ్ వైడ్ గ్రాస్ గా ఇది 25 కోట్లకు చేరింది. హర్రర్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ చిత్రం హిందీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. హిందీలో భారీగా ప్రమోట్ చేసినప్పటికీ కన్నప్ప హిందీ వర్షన్ ఇప్పటి వరకు కేవలం 2.51 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ నార్త్ ఇండియా ప్రేక్షకులపై మా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్పకు హిందీ మార్కెట్ లో ఆశించిన ఫలితాలు అందడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ కలెక్షన్ల మీదే సినిమాకు పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముందు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.